హలో అండి, నమస్తే. నా పేరు విజయ. వెల్కమ్ టు విజు వ్లాగ్స్. వచ్చేసానండి మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు మళ్ళీ డే ఫస్ట్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్కి. ఇవి వచ్చేసి కొమ్ము శనగలు, వేరుశనగలు, పెసరపప్పు, తొక్కుతో ఉన్నది పెసలు. ఇవి మొలకల కోసం ఎక్కువగా నానబెట్టానండి నైట్. మన డైట్లో కంపల్సరిగా యాడ్ చేసుకోవాల్సిన న్యూట్రిషియన్స్ ఫుడ్ అండి ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మన డైట్కి. దీన్ని ఇప్పుడు మొలకల కోసం ఒక క్లాత్లో తీసుకొని ఒక నైట్ వన్ నైట్ ఉంచితే మనకి మొలకలు వచ్చేస్తుంటాయి. దీన్ని రోజు గుప్పుడు తీసుకొని తింటే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ప్లస్ హెయిర్కి రెండింటికి కూడా. ఈ రోజు కోసం ఒక గుప్పెడు మొలకల్ని నానబెట్టిన శనగల్ని పక్కన పెట్టాను. మిగతావి క్లాత్లో పోసుకొని మొలకల కోసం పట్టేస్తాం. చూడండి, డ్రై ఫ్రూట్స్ ప్లస్ నేను చెప్పాను కదా ఆమ్లా జ్యూస్. ఇది మా బాబు ఇంకా మా హస్బెండ్ కోసం. చూడండి, పంజాబ్లోని మేము ఉంటున్నాం కదా, చాలా చలండి ఎక్కువ ఉంది. ఇది రూమ్ హీటరు. బయట కూడా చాలా ఫాగ్ ఉంటుంది. ఈరోజు ఇంకా తక్కువగా ఉంది. ఇది మా ఆర్మీ ఏరియా అండి. ఫస్ట్ పరగడుపునే ఈ ఆమ్లా జ్యూస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తాగాలి. తర్వాతే మనం ఏం చేసినా. హెయిర్ని అస్సలు లీవ్ చేయకూడదండి. అదే నైట్ టైం అస్సలు లీవ్ చేయకూడదు. అందుకే వీలైనంత వరకుగా వీలైతే ఒక్క జడ లేదంటే 2 జడలు వేస్తే ఇంకా మంచిది. ఈజీగా మనకి వచ్చేస్తుంది. చిక్కులు అనేవి అస్సలు పడవు. చూడండి, మ్యాక్సిమం వుడెన్ కోమ్ మాత్రమే వాడండి. అది కూడా వెడల్పాటి పళ్ళు ఉన్నవే వాడండి. దానివల్ల చిక్కులు అనేవి తొందరగా వీడిపోతుంటాయి. మీ పర్సనల్ మీరే కోమ్ పెట్టుకోండి. ఎవరిది కూడా వాడద్దు. చూడండి ఎంత ఈజీగా మనకి చిక్కు అనేది వచ్చేసిందో. నెక్స్ట్ ఒక 5 to 10 minutes స్కాల్ప్ మసాజ్ చేయాలండి. ఈ విధంగా ఫింగర్ టిప్స్తో. దీనివల్ల స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అయ్యి మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్వర్షన్ మెథడ్ అంటారండి దీన్ని. కంపల్సరిగా మనం ఈ విధంగా మసాజ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. డైలీ 4 minutes ఇలా ఇన్వర్షన్ మెథడ్లో స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ప్రమోట్ అవుతుంది. నెక్స్ట్ చేయాల్సింది బాలాయం లేదా నెయిల్ రబ్బింగ్. ఇలా 4 ఫింగర్ టిప్స్ని ఓన్లీ థంబ్ సైడ్ వదిలేసి అప్స్ అండ్ డౌన్ చేస్తూ రబ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మన హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్ అవి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అన్నది మనకి బాగా అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా చేస్తూ మనం డైలీ రొటీన్ ఇదే పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిలింగ్ గురించి చూసుకుందాము. ఇది వచ్చేసి జటామాన్సి అండి దీని పేరు. ఇది హిమాలయన్ ఫ్లవర్ మొక్క. ఇది చాలా రేర్ అండి. ఇది ఎక్కడ పండదు. ఓన్లీ మంచు ప్రదేశమైన హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. పేరే జటామాసి అండి. ఇది చూడడానికి మన మునీశ్వరుని జటలు ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటుంది. ఇది అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లోని మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది. 50 grams వచ్చిందండి నాకు. 300 అలా పడింది. చూడండి ఎలా ఉందో జటామాసి. ఎప్పుడైనా మీరు చూసారో లేదో తెలియదు. ఇది నార్త్ ఇండియన్లో చాలా ఎక్కువ వాడతారండి. ఇది చాలా అంటే చాలా మంచి హెర్బ్ అనమాట హెయిర్కి. ఈ ఆయిల్ తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మనకి మీ దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే అదే ఆయిల్, నువ్వుల నూనె కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సరే ఒక గాజు సీసాలో తీసుకొని దాంట్లోని ఒక కొంచెం మోతాదులోని మనకు తెలిసిపోతుంది. నేను ఆల్రెడీ తయారు చేశాను చూడండి. దాన్ని సరిపడగా అందులోని వేసుకొని దాని నిండా ఆయిల్ పోసుకుని
ఒక 10 డేస్ ఏమంటారు సూర్యకిరణాలు వచ్చే ప్లేస్లోనే పెడుతూ తీస్తూ ఒక 10 రోజులు ఆయిల్ తయారవుతుందండి. ఇలాగా దీన్ని వేడి చేస్తూ మనం తయారు చేసుకునే కంటే ఈ విధంగా ఎండలో పెట్టిన ఆయిల్ చాలా అంటే చాలా మంచిది హెయిర్కి. ఒక 10 డేస్ ఇలా పెట్టాలి. దాని తర్వాతే మనం యూజ్ చేస్తే దాని బెనిఫిట్స్ అన్నీ మన హెయిర్కి చాలా బాగా పడుతుంటాయి. చూడండి, నేను ఆల్రెడీ తయారు చేశాను. ఇది ఇంకా బాగా పనిచేయాలంటే ఇది మనం ఎప్పుడైతే వాడతామో ఆ టైంలోని మనకి హెయిర్కి ఎంత అంటే కావాలో అంత ఆయిల్ ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో 1 లేదా 2 విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ యాడ్ చేసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెసర్ ద్వారా హీట్ చేసి హెయిర్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఈ జటామాన్సి ఆయిల్లో కలుపుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా కొంచెం వేడి చేసి మనకి మసాజ్ చేస్తూ హెయిర్కి అప్లై చేసుకుంటాం.